ఎవరన్నా సూపర్ 6 పథకాల గురించి అడిగారంటే వాళ్ళ నాలుక మందం అన్నారు కదా బాబు గారు. మా నాలుక మందం కాదు, ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నా దులుపుకొని పోతున్నా మీ చర్మమే మందం అని కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాస్మల్ గారు. నమస్తే గురుగారు. తల్లికి వందనం ఇచ్చారంట కదా. 1000 రూపాయలు కోతబెట్టి అమ్మఒడిని అర్ధవడిగా మార్చినావు నీవు. లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలు. అవును సార్, మరి ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు 15,000 నేను ఇస్తాను అని చెప్పి ఇప్పుడు 13,000 ఇచ్చినావు. మిగతా 2,000 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అంట. మరి అప్పుడు అర్ధవడి అని అన్నారు కదా లోకేష్ గారు. మేము నిజాయితీగా చెప్పి 1000 రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటే నువ్వు 15 ఇస్తాను మెయింటెనెన్స్ కు తీసుకోనని చెప్పి ఇప్పుడు 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కు నువ్వు తీసుకుంటే మరి ఈ పథకాన్ని ఏమనాలా? మాది అర్ధవడి అయితే నీది పావలా వడి అవుతుంది. ఇప్పుడు పావలా ఓడో 5 పైసలు ఓడో మొత్తానికి ఇచ్చారు కదా. ఆగస్టు 15 ఉచిత బస్సు ఇంకా పెడతానంట అయిపోయిందంట. అరే అయిపోయిందా? మరి ప్రజలకు తెలుసా సార్ ఈ విషయం? ఆగస్టు 15 బస్సు ఎక్కలే ఒక అమ్మ కూడా పెట్టేట్టేనంట. మరి గ్యాస్ పథకం సార్? గ్యాస్ సిలిండర్లు 70 మందికి వెళ్ళే 30 మందికి పడింది, పూర్తి చేసినట్టే. చాలా విచిత్రంగా ఉంది. 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, 20 లక్షలు ఉద్యోగాలని చెప్పినాడు. ఆడి సంగతి ఏంటి మరి? నిన్న ఏం చెప్తానో తెలుసునా? ఏంటి చెప్పారు సార్? స్కిల్ డెవలప్మెంట్ లో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైనా సరే ఏదైనా నైపుణ్యం తీసుకోవచ్చంట, ఆ తర్వాత వాళ్ళు బతకచ్చంట. అయిపోయా, ఉద్యోగాలు వచ్చినట్టే వాళ్ళకి. అంటే ఇది గంగార్పణమేనా? మరి ఆడబిడ్డనిది P4 అనుసంధానం చేసిన ఆడబిడ్డనిది క్లియర్. మరి ఇంకేటి 6 పథకాలు క్లోజ్ అయిపోనాయి. అదేది ఇదేది అని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలుగు మందం అంతే. పథకాలను పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలుక మందం అంతేగా. మరి పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏం మాట్లాడి నువ్వు పట్టించుకోకుండా పోతే నీ శర్మం మందం అనుకోవాలి మేము. ఇదేటిది? మా నాలుక మందమా నీ శర్మం మందమా? ఏది మందమో ఎవరు చెప్తారు సార్? ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇయ్యాలా. మా నాలుక మందము ఈ ప్రభుత్వం యొక్క శర్మం మందము. తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగితే వాళ్ళు ఏడు చెప్తారు సార్, వాళ్ళకేడు తెలుసు.